నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, తర్వాత ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఒక డైరెక్టరు ఒక సినిమాటోగ్రాఫర్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఎట్లా మారుతూ వచ్చింది, ఒక సినిమాటోగ్రాఫర్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఈ 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఎలా ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్లో సినిమాటోగ్రాఫర్ చేయాల్సిన పనులేంటి, ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమాటోగ్రాఫర్ వర్క్స్ ఏముంటాయి, అసలు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని దాని బేస్డ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ కొన్ని 2-3 సబ్జెక్టులు కలిపి ఒక మాడ్యూల్లో మాట్లాడేసుకుంటున్నాం. కొన్ని ఒక మాడ్యూల్లోనే పెద్ద సబ్జెక్ట్ అయితే ఒక మాడ్యూల్లో సరిపోకపోతే 2-3 మాడ్యూల్స్ కూడా ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి ప్రాసెస్లో మనం ఆల్మోస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో కంపోజిషన్, తర్వాత ఫ్రేమ్ కంపోజిషన్లో కెమెరా మూమెంట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఒకసారి. ఇప్పుడు ఆబ్జెక్ట్ మూమెంట్కి సినిమాటోగ్రాఫర్కి సంబంధం ఏంటి అనిపిస్తుంది. డైరెక్టర్ కానీ సినిమాటోగ్రాఫర్ కానీ ఆబ్జెక్ట్ తాలూకు మూమెంట్ని, కెమెరా మూమెంట్ని మ్యాచ్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ మనం ప్లాన్ చేసుకునే ప్రాసెస్లో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ విడివిడిగా కాకుండా డైరెక్టర్స్ పర్సెప్షన్లో ఎక్కువ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ సినిమాటోగ్రాఫర్ కూడా ఆ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమాటోగ్రఫీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి కామన్గా మనం దీన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఒక పాత్ర తాలూకు మూమెంట్స్ని ఎట్లా కంపోజ్ చేసుకుంటాము, పర్పస్ ఏంటి, వాటన్నిటి గురించి ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మూమెంట్ గురించి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో ఒక నటుడు కదులుతున్నాడంటే ఫ్రేమ్లో తనున్న ప్లేస్ నుంచి పక్కకి కదులుతున్నాడా, వెనక్కి ముందుకు వెళ్తున్నాడా, కూర్చున్నాడు లేచాడా, లేచున్నాడు కూర్చున్నాడా, ఇలాంటి మేజర్ పాయింట్స్ మనకి ఎక్స్ట్రీమ్ క్లోజప్, క్లోజ్ షాట్, మిడ్ క్లోజ్ షాట్, వీటిల్లో కంప్లీట్గా నటుడికి కదలికలు నిషేధం. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ క్లోజప్ అంటే ఇక్కడ ఉందనుకోండి ఫ్రేమ్, నేను ఇలా కదిలాను అనుకోండి, కొంచెం కదిలినా విల్ బి అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్. అందుకని ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాటు లేదా క్లోజ్ షాట్ ఇక్కడ పెట్టాను కెమెరా, నేను ఇలా కదిలాను అనుకోండి, ఐ విల్ బి అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్. అట్లాగే మిడ్ క్లోజ్ షాట్ అంటే ఫ్రేమ్ ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ కూడా నేను ఒక పక్కకు వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను ఐ విల్ బి అవుట్ ఫ్రమ్ ది ఫ్రేమ్. అందుకని ఈ మూడిట్లలో నటుడికి కదలికలు నిషేధం, కదలకూడదు. యాక్టర్ ఈ 3 షాట్స్లో ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ కానీ, క్లోజ్ షాట్ కానీ, మిడ్ క్లోజ్ షాట్ కానీ అస్సలు కదలకూడదు. దెన్ మిడ్ షాట్కి వస్తే, మిడ్ షాట్లో ఒక 3 మనుషులు నిలబడితే అంటే ఇక్కడ వరకు వేస్ట్ వరకు ఉండే ప్లేస్ ఉంటుంది కాబట్టి అటువైపు ఒక అడుగు, ఇటువైపు ఒక అడుగు మాత్రం కదలడానికి స్కోప్ ఉంటుంది యాక్టర్కి. ఇప్పుడు ఇంతవరకు ఉంటుంది మిడ్ షాట్. సో నేను ఇక్కడి నుంచి ఒక అడుగు ఇటు వేయొచ్చు, ఒక అడుగు ఇటు వేయొచ్చు. తర్వాత కదలికల్లో చాలా ఇంపార్టెంట్, ఈ మూడిట్లలో చేతుల్ని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్, నేను ఇలా చెయ్యి అన్నాను అనుకోండి, ఇది చెయ్యా ఇంకొకట ప్రేక్షకుడికి తెలియదు, ఏదో ఒకటి ఆ ఫ్రేమ్లో అలా వచ్చి వెళ్ళిపోయింది అనిపిస్తుంది తప్ప అది చెయ్యి, కాలు, ముక్కు అనే విషయం కూడా తెలియదు. అందుకని ఈ 3 షాట్స్లో వీలైనంత వరకు అసలు చేతుల్ని వాడకుండా ఉండడానికే ప్రయత్నం చేయమంటాం యాక్టర్స్ని. చేతులు ఇలా పెట్టుకొని అంటే అంతకుముందు కాదనేవాడు, ఇక్కడే ఉంది ఫ్రేమ్, ఇదే కనబడుతుంది, ఈ కన్ను ఒకటే కనబడుతుంది, కంటితోటే వీలైనంత వరకు యాక్టింగ్ చేయించడానికి ట్రై చేస్తాం. అవునా, ఎక్కడికి, ఓ వాడా, సరే ఆ కంటిని. ఇప్పుడు ఉదాహరణకి హనుమాన్ సినిమా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అబ్బాయికి ఆ పవర్ వస్తుంది అన్నప్పుడు జస్ట్ కంటిని ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ పెట్టుకుంటారు, దాంట్లో ఒక చిన్న రెడ్ కలరు లెన్స్ పెట్టేసుకొని ఆ కన్ను తెరిచాడు, కొంచెం కోపంగా చూశాడు, భయంగా చూశాడు, ఆశ్చర్యంగా చూశాడు, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ని మనకి చూపించడానికి ప్రయత్నం చేశారు ప్రేక్షకులకి. అట్లాగే మన స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు కోమాలో నుంచి బయటకు వచ్చే షాట్ కేవలం ఇక్కడే ఇంతే ఉంటుంది షాటు. ఆ కన్ను మెల్లిగా అలా తెరిచాడు, ఆ కంటిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, తెరవలేకపోతున్నాడు, మళ్ళీ తెరవడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం కన్నే ఉంది, అక్కడ ఆయన చెయ్యి అడ్డం పెట్టుకొని అంటున్నాడు అనుకోండి, ఈ చెయ్యి తప్ప ఇంకేం కనపడదు.
అందుకని ఈ 3 షాట్స్లో ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ లేదా బిగ్ క్లోజ్ షాట్ కానీ క్లోజ్ షాట్ కానీ మిడ్ క్లోజ్ షాట్లో కానీ చేతుల్ని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, వాడనివ్వద్దు ఆర్టిస్టులతోటి. ఎప్పుడైతే మిడ్ షాట్ తీసుకుంటున్నామో ఇంతవరకు ఫ్రేమ్ ఉంది కాబట్టి చేతుల్ని హీ కెన్ టేక్ ది సపోర్ట్. మిడ్ లాంగ్ షాట్ అయితే అటొక 3 అడుగులు ఇటొక 3 అడుగులు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ నడవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ షాట్ అయితే ఇటొక 5 అడుగులు ఇటొక 5 అడుగులు నడచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇటొక 3-4 ఫీటు ఇటొక 3-4 ఫీటు, ముందుకు ఒక 2 ఫీటు, వెనక ఒక 3-4 ఫీటు. వెనక్కి ఎక్కువ వెళ్ళినా ప్రాబ్లం లేదు, కానీ ముందుకు ఎక్కువ రాకూడదు. ముందుకు ఎక్కువ వస్తే 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఫోకస్ అవుట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. రెండవది అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్, అంటే ముందుకు వస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ తాలూకు సైజు పెద్దగా అవ్వడం వల్ల ఫ్రేమ్లో ఆ తలకాయో కాళ్ళలో కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుకు ఎక్కువ దూరం రాకుండా చూసుకుంటాము. అయితే మనం యాక్టింగ్ చేయించేటప్పుడు వాళ్ళకి మార్కింగ్స్ పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఇక్కడ దాకా రావచ్చు, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, ఎంత కదలొచ్చు, ఎలా కదలొచ్చు, ఇవన్నీ మనం వాళ్ళకి ముందే చెప్తాం. ఇవన్నీ జనరల్గా కదలికలకు సంబంధించిన బేసిక్స్ అయితే ఆ కదలికకు మీనింగ్ఫుల్, ఆ కదలిక ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అనే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే దట్ ఈస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది మూమెంట్. మనకు మిడ్ లాంగ్ షాట్ కానీ లాంగ్ షాట్ కానీ కదలొచ్చు. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అయితే హ్యాపీగా పరిగెత్తొచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ తాలూకు కదలికల్ని మనం పెట్టుకునేటప్పుడు, కంపోజ్ చేసుకునేటప్పుడు ఒక డైరెక్టర్గా ఏ షాట్ పెట్టుకుంటున్నాం దాంట్లో ఆ షాట్లో యాక్టర్కి ఎంత స్పేస్ ఉంటుంది మూవ్ కావడానికి, దాన్ని బట్టి మనం యాక్టర్స్కి మూమెంట్స్ని కంపోజ్ చేసుకుంటాం. వీటితో పాటు ఆ మూమెంట్ తాలూకు పర్పస్, ఆ మూమెంట్ తాలూకు మీనింగ్, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. దాంట్లో ఫస్ట్ స్ట్రాంగ్ మూమెంట్, వీక్ మూమెంట్. ఎప్పుడైనా సరే కెమెరాలో మనకి, అంటే దిస్ ఈజ్ మై ఫ్రేమ్, 3 డైమెన్షనల్ ఫ్రేమ్. దీన్ని మనం డౌన్ టు కెమెరా అంటాం, దీన్ని అప్ టు కెమెరా అంటాం. అంటే కెమెరా వైపు నడుచుకుంటూ వస్తే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక అడుగు ముందుకేసాను అనుకోండి, ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ ది డౌన్ టు ది కెమెరా. ఒక అడుగు వెనక్కి వేసాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ ది కెమెరా, అంటే బ్యాక్. దాన్ని మనం అప్ కెమెరా అంటాము, దీన్ని డౌన్ కెమెరా అంటాం. సో జనరల్గా స్టేజ్ మీద అయితే డౌన్ స్టేజ్ అప్ స్టేజ్ అంటాము, ఫ్రేమ్లో అయితే డౌన్ టు ది కెమెరా అప్ టు ది కెమెరా అంటాం, లేదా డౌన్ టు ది ఫ్రేమ్ అప్ టు ది ఫ్రేమ్ అంటాం. రైట్. సో ఇక్కడ మనము టువర్డ్స్ ది కెమెరా మూవ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ తాలూకు మూమెంటు ఫోర్స్ఫుల్గా ఉంటుంది. దాన్ని మనము వెనక్కి తీసుకొని వెళ్తే ఫోర్స్ తగ్గుతుంది. ఇది కామన్గా ఉండేది. ఇప్పుడు స్ట్రాంగ్ మూమెంట్, ఒక మనిషి కూర్చున్న పొజిషన్ నుంచి లేచి డైలాగ్ చెప్తే, లేచి యాక్టివిటీ చేస్తే దాన్ని మనం స్ట్రాంగ్ మూమెంట్ అంటాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు కూర్చొని ఉన్నాడు, డైలాగ్ చెప్పాలి, లేచి నిలబడి డైలాగ్ చెప్పాడు అనుకోండి, కూర్చున్న పొజిషన్ నుంచి, అది కాదురా మనమందరం ఏం చేద్దామంటే అంటున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ మూమెంట్. లేచి నిలబడి ఉన్న మూమెంట్ నుంచి వెళ్ళి కూర్చుంటే దాన్ని వీక్ మూమెంట్ అంటాం. డైలాగ్ చెప్తున్నాడు, అది కాదు మనమందరం ఒక పని చేద్దాం అని వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ వీక్ మూమెంట్. ఎప్పుడూ కూడా ఒక యాక్టర్ తాలూకు ఫోర్స్ చూపించాలంటే వీ హ్యావ్ టు కంపోజ్ స్ట్రాంగ్ మూమెంట్. లేదు ఆ వీక్నెస్ చూపించాలంటే వీ హ్యావ్ టు కంపోజ్ వీక్ మూమెంట్. వద్దురా, ఏం చేయకండి రా, వదిలేండిరా వాళ్ళని అని వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ కరెక్ట్. కూర్చున్నవాడు అరే వాళ్ళందరినీ చంపేద్దాం రా అని లేచి వచ్చాడు అనుకోండి, ఇట్ ఈస్ కరెక్ట్. దాని బదులు రివర్స్లో వాళ్ళందరినీ చంపేద్దాం మనం ఊరుకోవద్దు అన్నాను అనుకోండి, చూసేవాడికి చంపేద్దామని కూర్చుంటాడేంటి అనిపిస్తుంది. ఎందుకని? ఇట్ ఈస్ వీక్ మూమెంట్. కూర్చున్న ప్లేస్లో నుంచి లేస్తూ వద్దురా వాళ్ళందరినీ ఏం చేయకండిరా అంటున్నాడు అనుకోండి, వీడేంటి లేచి చెప్తాడేంటి అని ఫీలింగ్ కలుగుతుంది. సైకలాజికల్గా స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఒక ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, వీక్ మూమెంట్ అనేది ఆ ఫోర్స్ తాలూకు నెగిటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూస్ చేస్తాము. అందుకని కూర్చున్న పొజిషన్ నుంచి పైకి లేచి డైలాగ్ చెప్తే దాన్ని స్ట్రాంగ్ మూమెంట్ అంటాము. నిల్చున్న పొజిషన్ నుంచి వెళ్ళి కూర్చుంటే దాన్ని వీక్ మూమెంట్ అంటాం. కాబట్టి
మనం ఒక డైరెక్టర్గా ఆ సిచ్యుయేషన్లో కంపోజ్ చేసుకునేటప్పుడు మూమెంట్స్ని కంపోజ్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ మూమెంట్ కంపోజ్ చేయాలా, వీక్ మూమెంట్ కంపోజ్ చేయాలా చెక్ చేసుకుంటాము. అట్లాగే ఇంకొక కేటగిరీ పాజిటివ్ మూమెంట్, నెగిటివ్ మూమెంట్. పాజిటివ్ మూమెంట్ అంటే టువర్డ్స్ ది కెమెరా, అంటే డౌన్ కెమెరా మూమెంట్ తీసుకుంటే దాన్ని పాజిటివ్ మూమెంట్ అంటాము. ఫార్ ఫ్రమ్ ది కెమెరా అంటే అప్ స్టేజ్ వైపు, అప్ కెమెరా వైపు వెళ్తే దాన్ని నెగిటివ్ మూమెంట్ అంటాము. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నాను నేను, ఒక అడుగు ముందుకేస్తూ డైలాగ్ చెప్పాను అనుకోండి, ఇట్ ఈస్ పాజిటివ్ మూమెంట్. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తూ డైలాగ్ చెప్పాను అనుకోండి, దీన్ని నెగిటివ్ మూమెంట్ అంటాం. అంటే ఒక వ్యక్తి పాజిటివ్ మూమెంట్స్ తీసుకోవాలా, నెగిటివ్ మూమెంట్ తీసుకోవాలా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి అందరినీ బెదిరిస్తున్నాడు అనుకోండి, రే ఒక్కొక్కని నరికి పారేస్తా ఏమనుకుంటున్నారో అనుకోండి, ముందుకు వచ్చాడు అనుకోండి, ఇట్ ఈస్ కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ మూమెంట్, పాజిటివ్ మూమెంట్. అదే ఇక్కడ ఉన్నాను ఉండి, రే ఒక్కొక్కరిని చంపేస్తా ఏమనుకుంటున్నారో అనుకుంటూ వెనక్కి వెళ్ళాడు అనుకోండి, నెగిటివ్ మూమెంట్ రివర్స్లో అనిపిస్తుంది. వద్దు నన్నేం చేయొద్దు అంటున్నాడు అనుకోండి, నెగిటివ్ మూమెంట్ని రివర్స్లో చెప్తున్నాం. వెనక్కి వెళ్తూ చెప్పాడు అనుకోండి, వద్దు నన్నేం చేయొద్దు, ఇట్ ఈస్ కరెక్ట్. సో పాజిటివ్ మూమెంట్ తీసుకోవాలా, నెగిటివ్ మూమెంట్ తీసుకోవాలనేది ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఏముందో దాన్ని బట్టి మనం పాజిటివ్ మూమెంట్, నెగిటివ్ మూమెంట్ రెండిట్లలో ఏది క్రియేట్ చేసుకోవాలని చెక్ చేసుకుంటాం. అట్లాగే మూమెంట్ అండ్ ది పర్పస్, అది పాజిటివ్ మూమెంటా నెగిటివ్ మూమెంటా పక్కన పెడితే అసలు ఒక క్యారెక్టర్ కదులుతుంది అంటే వై, ఎందుకు కదులుతుంది ఆ క్యారెక్టరు, కదలడానికి కారణం ఏంటి, మోటివ్ ఏంటి. వితౌట్ మోటివ్ ఒక క్యారెక్టర్ కదలకూడదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నిమిషమా 2 నిమిషాల 3 నిమిషాల 4 నిమిషాల ఇక్కడే నిలబడి ఉంటాను. నేను ఇక్కడి నుంచి కదలాలంటే దేర్ షుడ్ బి మోటివ్. అక్కడ ఒక మంచినీళ్ళ బాటిల్ ఉంది, మంచినీళ్ళ బాటిల్ తీసుకొని కదలాలి, వెళ్తాను. ఇక్కడ జనరల్గా ఈ మూమెంట్స్ని మనము యాక్టివిటీ మూమెంటు, ఎమోషనల్ మూమెంట్ అని 2 రకాలుగా విభజించుకుంటాం. యాక్టివిటీ మూమెంట్ అంటే ఆ పాత్ర ఆ సిచ్యుయేషన్లో చేసే వర్క్ను బట్టి మూమెంట్ తీసుకోవడాన్ని మనం యాక్టివిటీ మూమెంట్స్ అంటాం. జనరల్గా మనము ఒక సిచ్యువేషన్ని ఒక డైరెక్టర్గా మనం డెవలప్ చేసే ప్రాసెస్లో ఒక 2 రకాలుగా చేస్తాము. అది ఒకటి ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్, సెకండ్ ది స్క్రీన్ బిజినెస్. ఫస్ట్ ఇది ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్, సెకండ్ ది స్క్రీన్ బిజినెస్. అంటే ఒక యాక్టివిటీ చేసేటప్పుడు నటుడితో ఎటువంటి ప్రాపర్టీస్ లేకుండా మనం యాక్టివిటీ చేయిస్తే దాన్ని మనం ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్ అంటాము. వితౌట్ ప్రాపర్టీస్ ఇఫ్ అన్ యాక్టర్ డూ యాక్టివిటీ ఇట్ ఈస్ ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్. ప్రాపర్టీస్తో చేస్తే దాన్ని మనము స్క్రీన్ బిజినెస్ అంటాము. ఉదాహరణకు నేను పెన్ను తీసుకొని రాస్తున్నాను, దిస్ ఈజ్ స్క్రీన్ బిజినెస్. ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను, ఐఎమ్ యూజింగ్ ఏ ప్రాపర్టీ. గన్ను తీసుకొని కాలుస్తున్నాను, దట్ ఈస్ స్క్రీన్ బిజినెస్. ఒక డాక్టర్ చెవులకి స్టెథోస్కోప్ పెట్టుకున్నాడు, చెక్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ స్క్రీన్ బిజినెస్. ఒకటి చేయి పట్టుకొని చూస్తున్నాడు, ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్. తలనొప్పి లేస్తుంది నాకు, ఇలా అంటున్నాను, దిస్ ఈజ్ ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్. వెళ్ళాను, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను, వేసుకున్నాను, లేదా అమృతాంజనం తీసుకున్నాను, రాసుకున్నాను. అంటే నా ప్రాబ్లం లేదా నా యాక్టివిటీని విత్ ప్రాపర్టీస్ చూపిస్తే దాన్ని మనము స్క్రీన్ బిజినెస్ అంటున్నాము. వితౌట్ ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని ప్యాంటోమైమిక్ డ్రమటైజేషన్ అంటున్నాము. ఈ యాక్టివిటీని మనం చేసేటప్పుడు, కంపోజ్ చేసుకునేటప్పుడు ఒక యాక్టర్ తోటి ఆ సిచ్యువేషన్లో ఒక యాక్టరు, 2 యాక్టరు, 3 యాక్టరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని మనం కంపోజ్ చేసే ప్రాసెస్లో యాక్టర్స్ కొంతమంది కూర్చొని ఉంటారు, కొంతమంది నిలబడి ఉంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. ఏది చేసినా ఈ 2 రకాల్లో ఏదో ఒకటి చేస్తాం. అయితే
ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్ కంపోజిషన్ చేస్తాము, లేదా స్క్రీన్ బిజినెస్ కంపోజిషన్ చేస్తాము. ఈ రెండిట్లలో ఏది చేసినా యాక్టివిటీ. ఈ రెండింటిని దాటి ఇంకో కొంచెం ఎమోషనల్ యాడ్ చేస్తే దాన్ని ఎమోషనల్ మూమెంట్ అంటాము. అంటే యాక్టివిటీ కోసం చేసే మూమెంటు, ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే మూమెంటు. ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే మూమెంట్లో ఈ ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్ ఉండొచ్చు, స్క్రీన్ బిజినెస్ ఉండొచ్చు, బట్ ఆ ఎమోషన్ కోసం కదలికలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో జనరల్గా కదలికలు ఎక్కువ ఉంటాయి. యాక్టివిటీలో జనరల్ కదలికలు ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు, ఓపెన్ చేశాడు, వాటర్ బాటిల్ తీసుకున్నాడు, ఫ్రిడ్జ్ క్లోజ్ చేశాడు, వాటర్ తాగాడు, మళ్ళీ మూత పెట్టేశాడు, బాటిల్ అందులో పెట్టాడు, ఫ్రిడ్జ్ క్లోజ్ చేశాడు, వచ్చాడు. ఇదంతా స్క్రీన్ బిజినెస్. లేదు, అక్కడికి వెళ్ళాడు, నిలబడ్డాడు, ఆలోచించాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు, ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్. సో ఏది చేసినా మూమెంట్ని కంపోజ్ చేసే ప్రాసెస్లో యాక్టివిటీ కోసం చేస్తున్నామా, ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. పిడికిలు బిగించాడు, కోపంగా అటు ఇటు నడుస్తున్నాడు, ప్యాంటోమైమిక్ డ్రామటైజేషనే. కానీ అందులో నేను ఆ ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళాడు, డ్రా ఓపెన్ చేశాడు, గన్ను తీసుకున్నాడు, చూశాడు, కోపంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అది కోపమే బిజినెస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఈ మూమెంట్లో నేను ఎమోషన్ యాడ్ చేయాలా, లేదు యాక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తే చాలా అనేది డైరెక్ట్గా ఫస్ట్ నేను డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి నేను మూమెంట్ని కంపోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడూ కూడా మూమెంట్ కంపోజ్ చేసుకునేటప్పుడు ఆ మూమెంట్ పర్పస్ ఏంటి? మూమెంట్ ఫర్ ఎమోషన్, మూమెంట్ ఫర్ ఎలియనేషన్, మూమెంట్ ఫర్ ఎంఫసిస్. ఇట్లా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. నిన్న మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఎంఫసిస్ గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో ఎలియనేషన్, ఎంఫసిస్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఉదాహరణకి లగాన్ సినిమాలో రాజుగారు పక్కన బ్రిటిష్ వాళ్ళు, అమ్మాయి ఉన్నారు, హీరోయిన్. భువను గెలిచాడు, ఈ అమ్మాయి ఇలా మూమెంట్ తీసుకుంది, ఫ్రేమ్లో అమ్మాయిని పాన్ చేశాం కాబట్టి కెమెరాని ఇక్కడ ఫ్రేమ్ కట్ అవుతుంది, అటు యాడ్ అయింది. ఇక్కడ విడిగా అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టాము ఇక్కడి నుంచి. మూమెంట్ ఫర్ ఎలియనేషన్, మూమెంట్ ఫర్ ఎంఫసిస్. ఆ క్యారెక్టర్కి ఎంఫసిస్ తీసుకురావడం కోసం నేను ఆ మూమెంట్ని క్రియేట్ చేశా. ఉదాహరణకి బాహుబలి సినిమాలో పట్టాభిషేకం సీన్ ఉంటుంది. టరడప్ 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 మ్యూజిక్ వస్తుంటుంది. రాణా రథం మీద ఉంటాడు, కింద ప్రభాస్ గారు ఉంటారు, కత్తి పట్టుకొని డండార వెళ్తుంటాడు. ఆ మూమెంట్స్ అన్నీ, ఆ సిచ్యుయేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి మూమెంటు ఆ క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ కోసం యూస్ చేసిందే. అక్కడ తర్వాత మెట్లు, అంత పైకి మెట్లు పెట్టి అక్కడ సింహాసనం పెట్టి, ఎందుకు మామూలుగా గ్రౌండ్ మీద కొంచెం లెవెల్ పెట్టేసి సింహాసనం పెట్టచ్చుగా. అన్ని వందల మంది ఉన్నారు, అంత హైట్లో ఉంది ఆ మాహిష్మతి. పైన ఎక్కడో నిలబడి వాడు చెప్తుంటాడు, తూర్పున ఆరావళి పర్వతాలు, పశ్చిమాన డండార ఏదో లిస్ట్ చెప్తూ ఉంటాడు ఇంత పెద్దది. అక్కడెందుకు నిలబెట్టి ఆ మూమెంట్ క్రియేట్ చేశారు అంటే, కొన్ని వందల మంది అక్కడ నిలబడి చూస్తున్నారు, కూర్చొని చూస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళ యాక్టివిటీస్ చేసే ప్రాసెస్లో ఈ మాహిష్మతి యొక్క గొప్పదనాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడెక్కడి నుంచో ఎంట్రెన్స్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి పైకెక్కి ఆ పట్టాభిషేకం. ఇవి యాక్టివిటీ మూమెంట్లో మనం తీసుకొస్తే ఆ గొడుగు విరిగిపోయే టైంలో టక్కని ప్రభాస్ గారు, అంటే బాహుబలి జరిగి దాన్ని పట్టుకొని అక్కడ పెట్టి నిలబడ్డాడు. ఇది ఎమోషనల్ మూమెంట్. యాక్టివిటీ మూమెంట్ ఉంది, అందులో ఎమోషనల్ మూమెంట్ ఉంది. మూమెంట్ దేనికోసం చేస్తున్నారనే పర్పస్ కూడా మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాం. మనకి క్లియోపాత్రా అని ఒక సినిమా ఉంటుంది, ఎలిజబెత్ టేలర్ వచ్చిన కొత్తల్లో చేసిన సినిమా. అమ్మాయి ఎలిజబెత్ టేలరు క్లియోపాత్రాగా ఎంట్రెన్స్ ఉంటుంది, ఇంట్రడక్షన్ షాటు. ఆ అమ్మాయిని పెద్ద రథం మీద తీసుకొని వస్తారు. నిజంగా చెప్పాలంటే బాహుబలి ఈ పట్టాభిషేకం సీన్ ఏదైతే ఉందో దానికి ఇన్స్పిరేషన్లా అనిపిస్తుంది మనకు. అక్కడ డాన్సులు చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, వాళ్ళందరి మధ్యలో నుంచి రథం వస్తుంది, అందరూ కూర్చొని దాన్ని ఆమె ఎంట్రెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఆమె రావడం చూసే ఎస్టాబ్లిష్మెంటు. అక్కడ అన్ని రకాల మూమెంట్స్, ఆమె రాగానే ఒక చిన్న నవ్వితే అందరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ మూమెంట్స్ అన్నీ కంపోజ్ చేసిన ప్రాసెస్ మీరు చూస్తే అసలు కంపోజిషన్లో ఉండే బేసిక్స్ తెలుస్తాయి. అట్లాగే మగధీర సినిమాలో ఈ ఇద్దరు రేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత సీన్స్, అమ్మాయి కూర్చొని ఉంది,
అమ్మ అతని చేతిలో నీ వస్త్రం ఉంది అంటే భైరవే గెలుస్తాడు, భైరవే గెలుస్తాడు 2 సార్లు అంది. ఈ లోపల అలా పైకి ఎగిరాడు, గిర్రని తిరిగాడు, ఆ చున్నీ తీసుకున్నాడు, లాగాడు, అతను కింద పడిపోయాడు. భైరవ గుర్రం మీద ముందుకెళ్ళిపోయాడు. వాడు అలా దొర్లి అక్కడ ఆగిపోయాడు. ఈ ఇది కూడా మూమెంటే. దొర్లి అక్కడ దాకా ఆగడం. భైరవ కంటే ముందు అడుగు క్రాస్ చేసేసి ఉంటే ఆ లాగే ప్రాసెస్లో అది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ మూమెంట్లో ముందు దాటలేదు, అక్కడ ఆగిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. భైరవ ముందుకెళ్ళిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. గెలిచాడని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి మొత్తం చుట్టూ ఉండే పబ్లిక్ అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి. కొంతమంది ఓ అని అరిచేసి గ్రౌండ్లోకి పరిగెత్తుకొని వస్తారు. ఆ అమ్మాయి లేచి ఒక 2 అడుగులు ముందుకేస్తుంది. మహారాజు గారు అలా కూర్చుండిపోయాడు, కదలిక లేకపోవడం కూడా ఒక మూమెంటే. అంటే ఫిక్స్డ్ మూమెంట్ అంటాము. అంటే ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఎందుకు మహారాజు గారు కదల్లా, శరత్ బాబు గారు క్యారెక్టర్ చేసిన ఆ సిచ్యుయేషన్లో అసలు కదల్లా ఆయన ఎందుకు కదలలేదో ప్రేక్షకులకు ఆల్రెడీ చెప్పేశాడు. ఈ మన భైరవ శతధ్రువంశంలో ఎవడు 30 ఏళ్ల కంటే ఎక్కువ బతకలా. ఇప్పుడు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడు పోతే తన కూతురు విధవరాలవుతుంది. అందుకని ఆల్రెడీ రాజుగారు అంతకుముందే మాట్లాడారు, భైరవ నా కూతురు నేను వదిలేయగలవా అని. ఇప్పుడు వాడే గెలిచాడు, వాడికి తన కూతుర్ని ఇవ్వగలనా ఏంటి, ఆ నిస్త్రాణంలో కూర్చుండిపోవడం అనేది ఒక ఫిక్స్డ్. దాని మూమెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేశారు. అట్లా మనం కంపోజ్ చేసుకునే ప్రాసెస్లో ఎవరిని తీసుకొని రావాలి, ఎలా తీసుకొని రావాలి, పాజిటివ్ మూమెంటా, నెగిటివ్ మూమెంటా, న్యూట్రల్ మూమెంటా, అసలు ఆ మూమెంట్లో ఉండే పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం ఆ కంపోజ్ చేసే ప్రాసెస్లో ప్రతి మైన్యూట్ మూమెంట్ కూడా ఇట్ కౌంట్స్. ఇప్పుడు బాహుబలి సినిమాలోనే దేవసేనను బంధించి ఉంచారు, శివగామి వాళ్ళందరూ ఉన్నారు, అనౌన్స్ చేశారు. సేతుపతి చేతివేళ్ళు నరికిన బాహుబలి భార్య దేవసేనను శివగామి సాక్షిగా బల్లాల దేవుడి సమక్షంలో విచారణ చేయబోతున్నారు. ఆమె ఇలా నిలబడింది. దేవసేన నువ్వు చెప్పుకునేది ఏమనుందా, కదలకుండానే అడిగాడు. ఆయనకు మూమెంట్ అక్కర్లా, ఎందుకంటే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి. ఇక్కడ దేవసేనకు మూమెంట్ కంపోజ్ చేయకుండా నిలబడి నేను నేరం చేశానో లేదో తెలియకుండానే సంఖ్యలతో నిలబెట్టారు అని ఒక నిలబడి చెప్పింది అనుకోండి, ఫోర్స్ ఉండదు. అందుకని ఏం చేశారు, షీ హ్యాస్ టు టేక్ పాజిటివ్ మూమెంట్. అందుకని అలా గొలుసులు పట్టుకొని ముందుకు నడుస్తూ వెనక ఒకడు పట్టుకొని ఉన్న సైనికుని ఇలా లాగితే సైనికుడు డుడ్ అని దొర్లేసి ముందుకు వస్తాడు. తను ముందుకెళ్తూ స్ట్రాంగ్గా క్యారెక్టర్ డైలాగ్ చెప్పాలి. నెక్స్ట్ బాహుబలి వస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తే బాహుబలిని వెనక నుంచి మూమెంట్ని ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇటు నుంచి చూపించిన కట్ చేస్తే వెనక నుంచి మూమెంట్ తీసుకున్నారు. ఎందుకు, బాహుబలి రావడం అనేది నిజంగా చెప్పాలంటే ఆ సిచ్యుయేషన్లో ఒక ఫోర్స్. కానీ బాహుబలి ఎంట్రీని వెనక నుండి అంటే బాహుబలి కెమెరా నుంచి దూరంగా వెళ్తూ కంపోజ్ చేసుకున్నారు. ఎందుకని, ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ మూమెంట్, ఇట్ ఈస్ నెగిటివ్ మూమెంట్. వచ్చిన తర్వాత కత్తులు తీసుకొని టపా 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 యుద్ధం చేశాడు అనుకోండి, నేను ఇటువైపు కెమెరా పెట్టి తీసుకుంటే ఓకే, అటువైపు నుంచి కెమెరా పెట్టుతాడు. అలా వచ్చి దేవసేన పక్కన ఇలా నిలబడతాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హై సా అని మొదలెట్టి హైసర భద్ర సముద్ర సా అని తేల్చేస్తాం. ఎందుకని, అక్కడ ఆ మూమెంట్ వల్ల ప్రేక్షకుడిలో ఒక ఫోర్స్ వచ్చిందనుకోండి, ఆ ఫోర్స్ వీడేంటి ఏం చేయట్లేదు నరకాలి కదా అని ఆలోచించకుండా వచ్చి ఆగాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాను. నరకరా అన్నట్లే నేను. ఎందుకని, నాకు ఆ మూమెంట్ తాలూకు ఫోర్సు స్లోగా దూరంగా వెళ్ళడం వల్ల తగ్గిపోయింది. రాజమౌళి గారు ప్రతి మూమెంట్ని ఎక్కడి నుంచి ఎందుకు కంపోజ్ చేయాలో కూడా ప్లాన్ చేసుకొని మనకి కనబడుతుంది ఇలాంటి సిచ్యుయేషన్స్లో. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డ్యూరేషన్స్ తోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి, మినిమం ఫీజులు. మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే అసలు ఇవి నామినల్ ఫీజులుగా మనం చెప్పుకోవచ్చు. అంత తక్కువ ఫీజులతోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోర్ దెన్ 1 కోర్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి క్రాఫ్ట్మెన్గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.